ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. మాజీ ప్రధాని తెలుగు బిడ్డ పివి నరసింహారావుకు భారతరత్న అవార్డు ప్రకటించింది. పివికి భారతరత్న ఇవ్వాలని ఎప్పటినుంచో ప్రతిపాదన ఉంది. కేంద్రం దీనికి ఇప్పుడు ఆమోదం తెలిపింది. తెలుగు బిడ్డకు భారతరత్న అవార్డు పురస్కారం వరించడం పట్ల తెలుగు ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. భారత మాజీ ప్రధాని తెలుగు ప్రజల ముద్దుబిడ్డ పివి నరసింహారావుకు అరుదైన గౌరవం దక్కింది. తెలుగు జాతి ఆణిముత్యం, బహుభాషా కోవిదుడు, ఆర్థిక సంస్కరణల పితామహుడు మాజీ ప్రధాని పివి నరసింహారావును భారత ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నతో గౌరవించింది. భారత ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మకమైన సంస్కరణలకు బీజం వేసి కుంటుపడుతున్న ఎకానమీని తిరిగి పట్టాలెక్కించిన నిరంతర సంస్కరణశీలి, బహుముఖ ప్రజ్ఞావంతుడిగా పివి నరసింహారావు దేశ రాజకీయ చరిత్రలో తనదైన ముద్ర వేసుకున్నారు. నమ్మిన వాదానికి కట్టుబడి తన వ్యక్తిత్వాన్ని, విజ్ఞానాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నమ్ముకుని ఎదిగిన ధీశాలిగా ఆయన పేరుగాంచారు. భారతదేశ ఆర్థిక ప్రగతి దూసుకుపోయేలా అనేక విప్లవాత్మక ఆర్థిక సంస్కరణలకు ప్రాణం పోసిన ఆద్యుడు పివి. పదవుల కోసం పాకులాడకుండా పదవులే తన పాదాక్రాంతం అయ్యేటట్టు సమున్నత వ్యక్తిత్వంతో జీవించిన గొప్ప రాజనీతిజ్ఞుడు ఆయన. పివికి భారతరత్న రావడంపై ఇరు తెలుగు రాష్ట్రాల్లో సంతోషం వ్యక్తమవుతోంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు వేగుచుక్కగా మహోత్తర శక్తిగా భారతావని ఎదగటానికి నిరంతర సంస్కరణలతో జీవం పోసిన పివి నరసింహారావు వరంగల్ జిల్లాలోని నర్సంపేట మండలంలో లక్నేపల్లిలో రత్నాభాయి సీతారామారావు దంపతులకు 1921 జూన్ 28న జన్మించారు. తర్వాత కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామానికి చెందిన రంగారావు రుక్మిణమ్మ దంపతులు దత్తత తీసుకోవడంతో తన ఇంటి పేరును పాములపత్తిగా మార్చుకున్నారు. ఇక 1939వ సంవత్సరం పివి నరసింహారావు రాజకీయ జీవితాన్ని మలుపు తిప్పిన ఏడాది. జాతీయోద్యమ నినాదాన్ని అందుకున్న నరసింహారావు ఆ సంవత్సరం త్రిపురలో జరిగిన కాంగ్రెస్ మహాసభలకు హాజరయ్యారు. ఆ సభలోని ప్రముఖుల ప్రసంగాలు పివిని రాజకీయంగా చైతన్యపరిచాయి. ఇలా ఒకవైపు రాజకీయాలు, మరోవైపు విద్యాభ్యాసాన్ని సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగారు పివి. ఇక తన భవిష్యత్తు ప్రస్థానం కోసం తనలో తాను ఎన్నో మార్లు చర్చించుకున్న తర్వాత రాజకీయాల్లోనే కొనసాగాలని నిశ్చయించుకున్నారు పివి. 1951లో క్రియాశీలక రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 1951లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సభ్యులుగా నియమితులయ్యారు. 1952లో కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కార్యదర్శిగా పనిచేశారు. అదే సమయంలో హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. అదే ఏడాది కరీంనగర్ పార్లమెంటు నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 1955, 1977 వరకు మంథని ఎమ్మెల్యేగా పనిచేశారు. 1955, 57 వరకు మంథని ఎమ్మెల్యేగా పనిచేశారు. 1958, 60 వరకు పబ్లిక్ అకౌంట్ సభ్యులుగా, 1960, 61లో విద్యా ప్రాంతీయ కమిటీ చైర్మన్ గా పనిచేశారు. 1962, 64 కాలంలో నీలం సంజీవరెడ్డి మంత్రివర్గంలో న్యాయజైళ్ల శాఖ మంత్రిగా, 1964, 67 వరకు అధికార భాషా సంఘం సభ్యులుగా పనిచేశారు. 1967లో కాసు బ్రహ్మానందరెడ్డి మంత్రివర్గంలో వైద్యారోగ్య శాఖ మంత్రిగా, 1968, 71 మధ్య విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత 1971, 73 కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించారు. అసమ్మతితో కొంతకాలానికే ఆయన ప్రభుత్వం రద్దయిపోయింది. దీంతో పివి రాష్ట్ర రాజకీయాల నుంచి వైదొలిగారు. 1977లో హనుమకొండ నుంచి లోక్సభ సభ్యులుగా ఎన్నికయ్యారు. 1978లో పబ్లిక్ అకౌంట్స్ చైర్మన్ గా పనిచేశారు. 1980, 84 వరకు ఇందిరాగాంధీ మంత్రివర్గంలో విదేశాంగ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1984లో కొంతకాలం పాటు కేంద్ర ప్రణాళికా మంత్రిగా, ఆ తర్వాత హోంమంత్రిగా పనిచేశారు. 1985లో రక్షణ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1985, 88 వరకు మానవ వనరుల శాఖ మంత్రిగా కొనసాగారు. ఈ కాలంలో జాతీయ స్థాయి విద్యారంగంలో అనేక మార్పులు, సంస్కరణలు చేపట్టారు. కొత్త విద్యా విధానాలు తీసుకొచ్చారు. నవోదయ విద్యాలయాల ఏర్పాటు ఆయన హయాంలోనే జరిగింది. 1988లో కొంతకాలం కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిగా విధులు నిర్వర్తించారు. అదే ఏడాది విదేశాంగ మంత్రిగా పనిచేశారు.
1989లో మహారాష్ట్రలోని రామ్టెక్ నియోజకవర్గం నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. 1989లో లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోవటం వల్ల పివి క్రియాశీలక రాజకీయాలకు దాదాపుగా దూరమయ్యారు. రాజీవ్ గాంధీ హత్యానంతరం 1991లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రధాని అభ్యర్థిగా అనూహ్యంగా పివి పేరు తెరపైకి వచ్చింది. ఆ సమయానికి ఆయన అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షులుగా ఉన్నారు. జూన్ 20వ తేదీన ఆయన ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. అలా ఢిల్లీ గద్దెపై తెలుగు పెద్ద కొలువయ్యారు. తొలిసారిగా ఓ తెలుగు బిడ్డ ప్రధాని మంత్రి అయ్యారు. పివి నరసింహారావు మన దేశానికి 9వ ప్రధానమంత్రిగా 1991-96 మధ్యకాలంలో పనిచేశారు. 1991 జూన్లో ఆయన ప్రధానమంత్రి పీఠాన్ని అధిరోహించినప్పటికీ భారతదేశంలో ఆర్థిక పరిస్థితులు దుర్భర పరిస్థితుల్లో ఉన్నాయి. హరిత విప్లవం పుణ్యమాని కొద్దిపాటి ఆహార స్వావలంబన సాధ్యపడినా ఇతర రంగాలన్నీ హీనస్థితిలో ఉండటంతో దేశ స్థూల జాతీయోత్పత్తి 3% ఉండేది. మరోవైపు ఇంటిని చక్కదిద్దుకునే దారి తెలియక $20 కోట్ల రుణం కోసం 20 టన్నుల బంగారాన్ని యూనియన్ బ్యాంక్ ఆఫ్ స్విట్జర్లాండ్ కు తాకట్టు పెట్టిన పరిస్థితుల్లో మన దేశం ఉంది. అలా నిద్రాణ స్థితిలో ఉన్న వ్యవస్థలకు చురుకుదనం పుట్టించి అంతర్జాతీయ వేదికల మీద భారతావనికి కొత్త భవిత లిఖించారు పివి. ఆయన ఆర్థిక లక్ష్య సాధనకు బాసటగా నిలుస్తూ నాటి ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ ఈ దేశానికి నూతన ప్రపంచ ఆర్థిక నాగరికతను పరిచయం చేస్తూ తొలి బడ్జెట్ ను సమర్పించారు. పివి నరసింహారావు దార్శనికతలో విచ్చుకున్న నూతన ఆర్థిక సంస్కరణల యుగంలో భారత్ ఏటా సగటున 6.5% జీడీపీ వృద్ధి రేటు సాధించింది. పివి హయాంలో దేశ ఆర్థిక వృద్ధి, ఎగుమతులు, అంతర్జాతీయ సంక్షోభాలకు ఎదురొడ్డి నిలవటం, విదేశీ మారక ద్రవ్య నిల్వలు, సమాచార సాంకేతిక పురోగతి, స్టాక్ మార్కెట్లు, టెలికమ్యూనికేషన్లు వంటి పలు రంగాల్లో ఆకాశమే హద్దుగా భారత్ చెలరేగింది. ఒకనాడు ఆహార పదార్థాల దిగుమతిదారుగా అట్టడుగున ఉన్న భారత్ అంతర్జాతీయ సమాజానికి పెద్ద ఎత్తున ఆహార ధాన్యాలు ఉత్పత్తి చేసే దేశంగా ఆవిర్భవించింది. అలాగే విద్యాశాఖను మానవ వనరుల అభివృద్ధి శాఖగా మార్చడం, జైళ్ల శాఖలో సంస్కరణలు, నవోదయ పాఠశాలల ఏర్పాటు, గురుకుల విద్యకు నాంది వంటి పలు సంస్కరణలను ఆయన తీసుకొచ్చారు. భావి సవాళ్లను ధీటుగా ఎదుర్కొని భారతావని అభివృద్ధికి నిరంతరం పాటుపడ్డారు. పివి నరసింహారావుకు భారతరత్న ఇవ్వాలన్న డిమాండ్ ఎప్పటినుంచో ఉంది. అయితే పివికి భారతరత్న రావాలన్న తెలుగు ప్రజల ఎన్నో ఏళ్ల కల ఇన్నేళ్లకు కార్యరూపం దాల్చడం పట్ల హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.